హే గాయ్స్ ఈ వీడియోలో మన ఫ్రాంక్లిన్ బాయ్ ఎలా ఐరన్ మ్యాన్గా మారాడు, ఇంకా కెప్టెన్ అమెరికా, థ్రోన్స్, మన ఐరన్ మ్యాన్ కలిపి ఏమేమి చేయబోతున్నారు ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D సిటీలో కలిసి చూసేద్దాం రండి. సబ్స్క్రైబ్ చేసి ఫుల్గా చూసేయండి వీడియోలో. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. పదండి గాయస్, మనమైతే పొద్దున్నే అయితే ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D సిటీ మొత్తాన్ని తిరగడానికి అయితే వెళ్ళిపోద్దామా. ఇప్పుడైతే సిటీ మొత్తం నడుచుకొని వెళ్ళలేం కాబట్టి నేనైతే సైకిల్ని అయితే స్పాన్ అయితే చేస్తున్నాను. సైకిల్ తీసుకొని అయితే వెళ్ళిపోదాం పదండి. అరే ఫ్రాంక్లిన్ సైకిల్ అంటే రెడ్ కలర్లో ఉంటే నాకైతే నచ్చదు. ఇప్పుడైతే మన సైకిల్కి అయితే ఒక మంచి కలర్ అయితే వేసేద్దామా. ఓకే, నేనైతే వెల్లో కలర్ అయితే వేసాను. బ్లూ ఒకసారి టైప్ చేద్దామా. బ్లూ చాలా వేస్ట్ అనమాట, వెల్లో కలరే చాలా బెస్ట్. అందుకే నేనైతే వేస్ట్ కలర్ అయితే వేయలేదు, వెల్లో కలర్ అయితే వేసాను. మనం ఎప్పుడు వెల్లో కలర్ సైకిల్ అయితే చాలా బాగుంటుంది అనమాట. అరే ఇక్కడైతే ఏదో ఉంది లోపల, చాలా సీల్డ్స్ ఇంకేవో ప్రైజెస్లా ఉన్నాయి. ఏంటబ్బా ఇది ఎవరిది అసలు? అయ్యమ్మా ఇక్కడ ఎవరిదో అయితే సీల్డ్ అయితే ఉంది. అది నాకు చూస్తుంటే కెప్టెన్ అమెరికాది అనుకుంటున్నాను. అరే అక్కడైతే చూసారా ట్రోఫీ కూడా ఉంది. నాకు తెలిసి వీళ్ళైతే కెప్టెన్ అమెరికాదే అనుకుంటాను. ఇది మొత్తం చూడండి సేమ్ అలానే ఉంది కదా. ఒరే ఇక్కడ ఎక్కడైతే నాకు తెలిసి కెప్టెన్ అమెరికా అయితే ఉంటాడు, ఎందుకంటే ఇది కెప్టెన్ అమెరికాది. అయితే నాకు ఇప్పుడు అర్థమైంది, ఇది ఒక పెద్ద మ్యూజియం అనుకుంటాను. అరే వచ్చేసాడు ఇంతలోనే మన కెప్టెన్ అమెరికా. హలో కెప్టెన్ అమెరికా, మీరెప్పుడు వచ్చారు ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D లోపలికి? నేనైతే మీకైతే చాలా పెద్ద ఫ్యాన్ కెప్టెన్ అమెరికా. అరే నువ్వు ఫ్రాంక్లిన్ కదా, నాకు తెలుసు ఫ్రాంక్లిన్. నువ్వైతే ఐరన్ మ్యాన్ లాగా కూడా మారుతావని నేనైతే చాలా దగ్గరలో విన్నాను. నువ్వు కూడా ఐరన్ మ్యాన్ లాగా అయితే మారి చూపిట్టు నా దగ్గర. నీకు కూడా నా అంత పవర్ ఉందని నాకైతే చాలామంది చెప్పారు. ఫ్రాంక్లిన్ నువ్వు ఐరన్ మ్యాన్ కదా, నిజం చెప్పు. అరే మీకు ఎవరు చెప్పారు? నేనైతే ఐరన్ మ్యాన్ అయితే కాదు. నేనైతే ఐరన్ మ్యాన్ అయితే ఎవరు చెప్పారు? నేను ఐరన్ మ్యాన్గా ఉండడం నేను ఎప్పటి నుండో మానేశాను కెప్టెన్ అమెరికా. నేనైతే ఇప్పుడైతే జస్ట్ కామన్ మ్యాన్, నేను ఒక ఫ్రాంక్లిన్ గాడిని అంతే. నేనైతే ఐరన్ మ్యాన్ను కాదు, సూపర్ మ్యాన్ను కాదు, స్పైడర్ మ్యాన్ను కాదు. ఇప్పుడు మీరు మాత్రమే రియల్ హీరోస్. మీరే కెప్టెన్ అమెరికా అంటే రియల్ హీరో. ఇప్పుడైతే మీరైతే రియల్ హీరో, నేనైతే ఇంకా రియల్ హీరో అయితే అవ్వబోను. అరే ఇతనవుడు చూస్తుంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాగే ఉన్నాడు. అరే థ్రోనేనా నువ్వు? అరే థ్రోన్ నువ్వు కూడా వచ్చేసావా? నీ సుత్తేది థ్రోన్? అయ్యమ్మ నీ సుత్తి అయితే ఎవడో పట్టుకుని వెళ్ళిపోయాడా? అరే ఆ సుత్తి ఎవడో మొయ్యలేడు కదా, అయినా ఆ సుత్తి ఎవరికి ఇచ్చేసే వచ్చేసావు? అరే ఫ్రాంక్లిన్ ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఐరన్ మ్యాన్ లాగా మారుతావా లేదా? నువ్వు ఐరన్ మ్యాన్ అయితే నీకు నేను చాలా పవర్స్ ఇస్తాను. నాకు మీరు ఏ పవర్స్ ఇవ్వద్దు బాబోయ్, నేనైతే ఈ సైకిల్తో లగెత్తేస్తాను. అరే సైడ్ లాగండి, పవర్ సూపర్ పవర్స్ మీరైతే సైడ్ లాగండి. అరే మీరు సైడ్ లేకపోయినా పర్లేదు, నేనైతే ఎలా ఒకలాగా వెళ్ళిపోతాను. అక్కడ కనిపిస్తుంది కదా అదే నా ఇల్లు, నేనైతే అక్కడికైతే వెళ్ళిపోతాను. దయచేసి నన్నైతే వదిలేయండి, నా వెంబడైతే రావద్దు. మీరైతే మీ ఇద్దరే ఉండండి సిటీలో సూపర్ పవర్స్గా. నేను మీకోసం ఐరన్ మ్యాన్ లాగా అయితే మారలేను. నన్నైతే అర్థం చేసుకోండి థ్రోన్స్ అండ్ అమెరికా, కెప్టెన్ అమెరికా. నా మాట అయితే నమ్మండి, నేనైతే మారలేను. ఎందుకంటే నాకైతే ఇప్పుడు చాలా పని ఉంది, చాలా వర్క్ అయితే ఉంది. నేనైతే ఖాళీగా అయితే లేను. ఇక నుండి నేనైతే సూపర్ పవర్ని అయితే వదిలేస్తాను. అది కూడా మీరే తీసేసుకోండి. ఎవరికి కావాలంటే వారికైతే ఇచ్చేస్తాను. ఐరన్ మ్యాన్ డ్రెస్ కూడా నా దగ్గర అయితే ఉంది. మీరైతే నా ఇంటి దగ్గరికి వస్తే నేనైతే మీకైతే ఐరన్ మ్యాన్ డ్రెస్ అయితే ఇచ్చేస్తాను. నేనైతే వెళ్తున్నాను. నన్నైతే ఇంకా అయితే ఇరిటేట్ అయితే చేయకండి గాయస్, నేనైతే వెళ్తున్నాను. అరే చెప్తున్నాను కదా నా వెనక రావద్దని, ఎందుకు అలా పరిగెట్టుకుంటూ వస్తున్నారు? ఓకే నేనైతే వెళ్ళిపోతున్నాను. మీరు వచ్చినా సరే రాకపోయినా సరే నాకైతే సంబంధం అయితే లేదు. ఏమో ఇంతకీ వీళ్ళు వస్తున్నారా నా వెనక? ఒరే వీళ్ళేంట్రా పరిగెట్టుకుని మరీ వచ్చేస్తున్నారు. ఈ కెప్టెన్ అమెరికా అయితే నన్నైతే వదిలేటట్టే లేడురా బాబోయ్. అరే కెప్టెన్ అమెరికా అయినా ముందు వస్తున్నది. అరే థ్రోన్ రా, మన ముందు పరిగెట్టుకు వస్తుంది థ్రోన్. అరే ఎందుకు మీరు ఇలా వస్తున్నారు? చెప్తున్నాను కదా నాకైతే ఇంట్రెస్ట్ అయితే లేదు, నేనైతే అవ్వాలనుకోవట్లేదు, నేనైతే ఐరన్ మ్యాన్ జోలికైతే రావాలనుకోవట్లేదు. లేదు లేదు ఫ్రాంక్లిన్ మాన్, నువ్వే అలా అంటే ఇంకా ఈ రాష్ట్రాన్ని ఎవరు కాపాడతారు? ఈ సిటీ మొత్తాన్ని నువ్వే కాపాడాలి ఫ్రాంక్లిన్. ఇదిగో నాకు తెలుసు, మీరు ఎలా చెప్పి నన్ను ఎలా ఒకలాగా కన్విన్స్ చేస్తారని నాకు తెలుసు. అందుకే నేనైతే మీ మాట అయితే వినను. పడిపోయాను రా బాబో. అరే నా మూతి పచ్చడైపోయింది కదరా, మీ వల్ల పడిపోయాను రా. అరే నా వెంబడి రావద్దురా. మీరు కానీ నా వెంబడి వస్తే నేను లోపలికైతే నేనైతే దూకేస్తాను. అయ్యమ్మా ఇందులో నా సైకిల్ పడిపోయింది. నా సైకిల్ అయితే అర్జెంటుగా తీసుకొని అయితే నేనైతే వెళ్ళిపోవాలి. నా సైకిల్ నుండి తీసుకొని వెళ్ళిపోతున్నాను, మీరు ఇందులో లోపలికైతే రావద్దు. అది సైకిల్ అయితే సేఫ్గా ల్యాండ్ చేసేసాను. అరే నా సైకిల్ స్టాండ్ వేసి ఓకే. ఒరే ఇదేంద్రా, ఇది స్విమ్మింగ్ చేస్తున్నాడు వీడు గాలి లోపల. ఏంటి ఫ్రాంక్లిన్ ఇంకేదో కొత్త సూపర్ పవర్ వచ్చిందా నీకు? కొత్తగా స్విమ్మింగ్ కూడా చేస్తున్నావు. నువ్వు ఐరన్ మ్యాన్ అనుకున్నాను, నువ్వు స్పైడర్ మ్యాన్ లాగా ఉన్నావే. నాకేదో డౌట్గా ఉంది ఫ్రాంక్లిన్, ఏం చేస్తున్నావు? ఒరే స్విమ్మింగ్ పూల్ లోపలికి మళ్ళీ ఎలా వెళ్ళిపోయావు?
అరే ఫ్రాంక్లిన్ నువ్వైతే బయటికి రా, నీతోనైతే చాలా మాట్లాడాల్సింది ఉంది. అరే చెప్పండి అన్నలు, చెప్తున్నాను కదా, నాకైతే ఇంట్రెస్ట్ అయితే లేదు. నేనైతే ఐరన్ మ్యాన్ లాగా అయితే మారాలనుకోవట్లేదు. ప్లీజ్ మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను, నన్ను దయచేసి అయితే వదిలేయండి. నేనైతే ఇంటి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను, ఇంకా డోర్ కూడా వేసేస్తాను. ఓకే, మీరైతే నా వెంబడి రావద్దు. రే అరే ఫ్రాంక్లిన్ నిన్నైతే వదిలేది లేదు, నిన్నైతే ఎలా అయినా ఐరన్ మ్యాన్ లాగా అయితే మార్చేస్తాను. నువ్వు ఒక్కసారి ఐరన్ మ్యాన్ గా వచ్చి చూడు, మనమైతే ఈ సిటీని ఎంత బాగా రక్షిస్తామో నువ్వే చూసేస్తావు. సరే త్రోన్, నువ్వు చెప్పావు కాబట్టి చేస్తున్నా. నేనైతే మ్యాన్గా అయితే మారుతాను. మీరైతే వెయిట్ చేయండి, నేనైతే వస్తాను. ఓకే గాయస్, మనమైతే ఇప్పుడైతే ఐరన్ మ్యాన్ సూట్ అయితే వేసేసాం. పదండి, ఈ సూట్ ఎలా ఉందని అయితే అడిగేద్దాం. పదండి, మనమైతే కెప్టెన్ అమెరికాకి అయితే అడిగేద్దాం. అరే కెప్టెన్ అమెరికా ఎటు వెళ్ళిపోయాడు రా? ఇక్కడే కదా ఉండేవాడు. అరే కెప్టెన్ అమెరికా థ్రోన్స్ ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? అబ్బో, ఎలా వచ్చేసారు రా? మ్యాజిక్ మ్యాన్ లాగా, ఫ్లాష్ మ్యాన్ లాగా ఏంట్రా మీరు? ఎలా వచ్చేసారు టక్కున? అబ్బా ఫ్రాంక్లిన్, నీకైతే ఐరన్ మ్యాన్ డ్రెస్ అయితే చాలా బాగా అయితే సెట్ అయ్యింది. నువ్వు చూడడానికి చాలా సూపర్ హీరో, హై పవర్ హీరో లాగా అయితే ఉన్నావు ఫ్రాంక్లిన్. నువ్వైతే ఇప్పుడైతే ఐరన్ మ్యాన్ గా అయితే కంప్లీట్ గా మారిపోయావు. ఐరన్ మ్యాన్ గా మారిపోవడం ఏంటి థ్రోన్స్? నేనైతే ఇప్పుడు నిజంగానే ఐరన్ మ్యాన్ని. ఇక్కడ నేనే ఐరన్ మ్యాన్ని. మీరైతే కార్ ఎక్కండి, మనమైతే వెళ్ళిపోదాం. పదండి, మనం ఒక మ్యూజియం దగ్గరికి వెళ్ళి మనం ఏమేమి చెయ్యాలో అన్నీ డిసైడ్ అయితే చేసేసుకుందాం. ఇంకా చూస్తున్నారేంటి? కార్ అయితే ఎక్కేసేయండి. ఓకే, మీరైతే కార్ ఎక్కారు కదండి, పదండి మనమైతే ఇప్పుడైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు వెళ్ళి మనమైతే ఈ సిటీలో మనం ఏమేమి చెయ్యాలో డిస్కస్ అయితే చేసేసి ఆ సిటీకి అయితే అవన్నీ చేసేద్దాం. అంతకంటే ముందు వీళ్ళందరినీ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే చెప్పాలి. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ గంట సింబల్ని టంగమని అయితే కొట్టేయండి. ఓకే గైస్, మనమైతే వచ్చేసాము. ఇప్పుడు ఇంత లోపలికి అయితే వెళ్ళి మనమైతే మీటింగ్ అయితే పెట్టేసుకుందాం. మీరైతే కార్ దిగి అయితే వచ్చేసే థ్రోన్స్. నేనైతే నీకోసం డోర్ అయితే తిరిగైతే తీయలేను. ఇదైతే మన మీటింగ్ హాల్ అనమాట. ఇక నుండి మనం ఎప్పుడు మీటింగ్స్ అయితే ఇందులోనే పెట్టేసుకోవాలి. ఓకే థ్రోన్స్ రా, నువ్వైతే లోపలికైతే రా. మెల్లిగా చూస్తున్నారేంటి? ఇది మనదే, ఈ సిటీ మొత్తం మనదే. ఎక్కడైతే మనమే సూపర్ హీరోస్. ఏం చేసినా అయితే మనమైతే చేయాలి. చూస్తున్నారా ఈ మిర్రర్స్ అయితే ఎంత స్ట్రాంగ్గా పెట్టానో? అసలు ఎరగమన్నమాట. ఇక్కడ నుండి డైరెక్ట్గా పైకి కూడా నేనైతే ఎక్కేసేయగలను. ఎలా ఎక్కుతానో చూసేయండి. రే ఏంద్రా ఇది? నేను పడిపోతున్నాను. అడిరా బాబోయ్, నాకు కానీ ఈ ఐరన్ మ్యాన్ సూట్ లేకపోతే నా పని అయితే ఇప్పుడు పచ్చడైతే అయిపోయాను. వచ్చేస్తున్నాను, ఆగండి. ఓకే, ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఇది బిల్డింగ్ ఎంత బాగుందో. ఇదైతే నేనైతే సూపర్ హీరోగా ఉన్నప్పుడైతే కట్టేశాను. ఇలాంటి బిల్డింగ్ అయితే మనం ఇంకా చాలా కట్టాలి. ఈ సిటీలో మనం అయితే చాలా మంచిగా చూసుకోవాలి. ఎవరికి ఏ ప్రజలకి ఏమైనా మనమే వెళ్ళి కాపాడాలి. నా దగ్గర వెపన్స్ కూడా ఉన్నాయి, చూస్తున్నావు కదా. నా దగ్గర ఉన్న వెపన్ అయితే మనమైతే విలన్స్ మీద అయితే యూజ్ చేయొచ్చు. ఈ దీన్నే మనమైతే ఏమంటారో తెలుసు కదా. ఇంతోనైతే మనం విలన్స్ అయితే సూట్ అయితే చేసేవచ్చు. పదండి, మనమైతే సిటీని అయితే రక్షించడానికి అయితే వెళ్దాం. మీకు కూడా ఈ చీట్ కోడ్ కావాలంటే కామెంట్ బాక్స్లో చీట్ కోడ్ అయితే కామెంట్ అయితే చేసేయండి. ఛానల్ డిస్క్రిప్షన్లో అయితే మన వాట్సాప్ ఛానల్లో ఉన్నది. అక్కడికి వెళ్తే మీకు ఇవన్నీ లింక్స్ అయితే ఫ్రీగానైతే వచ్చేస్తాయి. వెంటనే నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోయి మర్చిపోకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. ఓకే, అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.